హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనమందరము ఈ సమయం దేవుడు మనలందరినీ తన యొక్క ఆత్మతో దర్శించులాగున నేడు ఏర్పాటు చేయబడిన యొక్క ప్రార్థన, నేటి ఆరాధన మన జీవితాలకు దేవుడు ఆశీర్వాదకరముగా జరిగించులాగున ప్రార్థనా పూర్వకముగా దేవుని సన్నిధానంలో మనము కూడుకుందాం. ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తివంతుడైన దేవాని యొక్క కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినమున మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క దినమును బట్టి మీకు స్తోత్రములు. నేడు జరుగునై ఉన్న ఈ యొక్క ఆరాధన మీ నామానికి మహిమకరముగా ఘనకరముగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నేడు ఎందరైతే ఈ ఆరాధనలో పాలు పొందుచున్నారో మేమందరము దీవింపబడిన వారిగా నీ యొక్క కృపచేత నింపబడిన వారముగా ఉండునట్లు సహాయం చేయండి. నేడు ఈ ఆరాధన మా అందరి యొక్క జీవితాలకు నీ యొక్క కృపను, నీ యొక్క క్షేమమును, నీ ఆశీర్వాదాలను అనుగ్రహించేదిగా నీ దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నేడు ఆరాధనలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరూ నీ ఆశీర్వాదంలో చేత నింపబడి, నీ దీవెనల చేత నింపబడి, నీవిచ్చే కృపను క్షేమమును పొందుకునే వారిగా నీవు ప్రతి ఒక్కరిని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేడు జరుగుచున్న ఈ యొక్క ప్రార్థన మా జీవితాలకు దీవెనకరముగా, పాలు పొందుచున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా మీరుంచమని ప్రార్థిస్తున్నాం. అట్టి ఆశీర్వాదంలోనికి నడిపించిన మీ యొక్క నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోనండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవునికి సకల స్తుతి ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. అయితే ఈ దినమున ఇటు రీతిగా దేవుని ఆరాధించుటకు, దేవుని మహింపరచుటకు ఆయన చూపుచున్న కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ మహోన్నతుడైన దేవుని యొక్క రెక్కల చాటున నివసించే ధన్యతను దేవా మాకు అనుగ్రహించండి, నీ నీడలో విశ్రమించే ధన్యతను మాకు అనుగ్రహించండి అని దేవుని చెంత మనం మొరలెడదాం. కీర్తనకారుడు 91వ కీర్తనలో తెలియజేస్తున్న విధంగా సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, అలాగే ఆయనను ఆశ్రయించువాడు ఏ తెగులును ఏ కష్టములను లేక జీవించగలడు అని ఆ కీర్తన అంతటిలో గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఈ దినమున ఎందరైతే ఆ సర్వశక్తుని నీడలో ఈ సంవత్సరమున జీవించడానికి సిద్ధపడుతున్నారో వారందరి యొక్క జీవితంలోనూ దేవుని యొక్క కృపా బాహుల్యము దేవుడు మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ గీతాన్ని పాడుకుని దేవుని యొక్క నామాన్ని మనం స్మరించుకుందాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం, నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం.
సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమించును. కలిసి పాడదాం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. ప్రపంచమును నీ వాకు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాకు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ఏ అపాయము రాకుండా నీవే నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు. నీవే వేటగాని ఊరి నుండి విడిపించువాడవు. నీవే నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు. నీవే నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా. నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. కలిసి పాడదాం అందరూ కలిసి. నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును.
కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడు వాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం కాపాడు వాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. కలిసి పాడదాం. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక గీతాన్ని మనం పాడుకుందాం. దేవాది దేవుడు మనలను ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన మన పట్ల తన యొక్క కృపను, ప్రేమను వెల్లడిపరచు తన యొక్క సన్నిధిని మన మీద కుమ్మరించిన దేవుడు కనుక యేసయ్య యొక్క సన్నిధిలో ఉన్న మనము ఆయన యొక్క కృపను పొందుకొనుచు ఈ యొక్క గీతాన్ని పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా, యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా, యేసయ్యా నీ సన్నిధి చాలయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. చాలయ్యా నీ
ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. నన్ను ప్రేమించి భూమికొచ్చినది నీ ప్రేమ, సిలువల మరణించి బలి అయిన ప్రేమ. నన్ను ప్రేమించి భూమికొచ్చినది నీ ప్రేమ, సిలువల మరణించి బలి అయిన ప్రేమ. ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకు. కలిసి పాడదాం. ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకు. కలిసి అందరూ కలిసి. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. కన్నీటిని తుడచి ఓదాచెను నీ ప్రేమ, కరములు చాపి కౌగిట చేర్చే ప్రేమ. కన్నీటిని తుడచి ఓదాచెను నీ ప్రేమ, కరములు చాపి కౌగిట చేర్చే ప్రేమ. ఏమివ్వగలను ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకు. కలిసి పాడమా. ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకు. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. కలిసి చాలయ్యా. నోట చదరు. నీ ప్రేమ చాలయ్యా. అందుకు స్పర్ధమా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధి. అందుకల్సి ప్రేమిస్తా పరవశిస్తూ పరవశిస్తూ. మరొకసారి ప్రేమిస్తా ప్రేమిస్తా పరవశిస్తూ పరవశిస్తూ. ఓ ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. చాలయ్యా నీ
ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా, కలిసి నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి మనం విచ్చేసి ఉన్నాం. ఆయన సన్నిధానంలో ఉన్న మనమందరము యేసయ్యా నీ సన్నిధి చాలు, నీ ప్రేమ చాలు, నా స్థితిగతులను మార్చు ప్రేమ, నా కన్నీటిలో ఓదార్చు సన్నిధి, నా యొక్క మనవులను ఆలకించు సన్నిధి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంటూ దేవుని స్తుతించిన మనము ఆయన ఘనమైన కార్యములు మన యెడల దేవుడు అనుగ్రహించినట్లు ఏ తెగులు సమీపింపనీయక, ఏ కీడు మన దరి చేరక మనను భద్రపరిచిన దేవుడు ఉన్నాడు, ఆపదల్లో నడిపించిన దేవుడై ఉన్నాడు, కృపచేత త్రొట్టిల్లక మనలను భద్రపరిచిన దేవుడై ఉన్నాడు. గనుక ఈ నూతనమైన గీతాన్ని అందరూ కలిసి పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని స్మరించుకుందాం, దేవుని యొక్క నామాన్ని గణపరుచుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కలిసి పాడదామా? కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ఏ తెగులు సమీపింపనీయక, ఏ కీడైన దరి చేరనీయక. కలిసి పాడదాం. ఏ తెగులు సమీపింపనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపింపనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే. శాశ్వతమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవే దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. దేవుడిచ్చిన ఆయుష్కాలం అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఘనమైన కార్యాలు, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. పాడదాం. స్థిరమైనవి నా యేసయ్య. కృపలను పొందుచు, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా యేసయ్య, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన కార్యములు మన ఎడల కలిగి ఉన్న దేవుడు. ఆయన కృపను పొందుకున్న వారికి ఆయుష్ను అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. ఇది నూతన సంవత్సరానికి హోసన్న మినిస్ట్రీస్ వారు రచించిన సాంగ్ ఇది. కనుక దేవుడు ఈ పాటను పాడడానికి చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరము నేర్చుకుందాం. రానున్న దినాల్లో ఈ పాటను మరింతగా కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయమున దేవుణ్ణి మరొకసారి ఆరాధించుకుంటకు కొన్ని నిమిషాలు మన యొక్క నేత్రములను మూర్చుకొని దేవుని వైపు మన యొక్క మనసును కేంద్రీకరిద్దాం. అనుదినము ఆయన ఇచ్చు అనుగ్రహం, ఆయుష్కాలము ఆయన ఇచ్చు వరమై ఉన్నది. ఈ దినమున దేవుని సన్నిధిలో ఉన్న ప్రియులారా, ఆయనతో నీవు ఉంటే నీకు అనుదినము సంతోషమే. ఆయనలో నీవు జీవించినట్లయితే నీ జీవితము మాధుర్యమే. గడిచిన సంవత్సరం ఆయుష్ లేక అనేకులు మరణించున్నారు, తెగుళ్లలో అనేకులు చిక్కుబడిపోయి ఉన్నారు, సమస్యల్లో అనేకులు కూరుకుపోయి ఉన్నారు. అయితే దేవాది దేవుడి సంవత్సరమును మనకు ప్రసాదించి ఆయనతో జీవించు వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ద్రాక్ష తీగ ఏ రీతిగా ఆ యొక్క కొమ్మలు ఏ రీతిగా తీగ కంటుకొట్టుకొని ఉంటావో, అదే రీతిగా మనము ద్రాక్ష వల్లి అయిన యేసుక్రీస్తుకు అంటుకొట్టుకొని ఆయనతో జీవించినప్పుడే మాధుర్యమైన ఫలములను మనం ఫలించగలం. ఈ సంవత్సరం అట్టి రీతిగా మన యొక్క జీవితాన్ని దేవుడు మార్చుటకు దేవుని చెంతకు ఇచ్చేద్దాం. యేసయ్యా, నీతోనే జీవిస్తాను, నీతోనే నేను ఉంటాను, నీ అనుబంధమే నాకు కావాలి అంటూ ఈ గీతాన్ని పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా,
కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. కనుక ఆయనతో మనం జీవించినట్లయితే సంతోషం. నడిపించువాడు ఆయన, ఆయుష్నిచ్చువాడు ఆయన, జీవింపజేయువాడు ఆయన, బ్రతుకుటకు కృపనిచ్చువాడు ఆయనే. గనక దేవుని సన్నిధానంలో ఉన్న మీరు లేచి నిలబడండి. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు మీ ప్రాంతాల్లో కలిసి దేవుని ఆరాధించుకుంటకు సిద్ధపడ్డాం. జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా, నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. కలిసి పాడదామా? ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం, యేసేతో మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. చూద్దాం యేసయ్యా, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. చదమా? ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే.
సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన ఈ శ్రమలు కష్టాలు సువర్ణముగా నిన్ను మార్చుటకు, ఐశ్వర్యముగా నిన్ను మార్చుటకు ఆరాధ్యుడా ఆరాధ్యుడా యేసయ్యా. మాధుర్యమే యేసేకు ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. పడదమయా నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. కలిసి కలిసి నీతో నా జీవితం సంతోషం. ఎందుకంటే మలవలేని మార్గంలో నడిపించిన దేవుడు నా యేసయ్యా. కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా. నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా. కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా. నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. మళ్ళా నా యేసయ్యా. కృప చూపుచున్న దేవుడు, నడిపించుచున్న దేవుడైన యేసేకు నా యేసయ్యా. కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా. నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. అందుచేతనే ఆరాధ్యుడా యేసయ్యా. నువ్వు నడిపించిన వాడవు, కృప చూపించిన వాడవు. మాధుర్యమే నిన్ను నా మనసుతో ఆరాధించు. నిన్ను నడిపించుచున్న దేవుని, నడిపించుచున్న దేవుని, ఈ సంవత్సరములో నిన్ను నన్ను నడిపించబోతున్న దేవుని, మనకు విస్తారమైన దీవెనలు కుమారించిన దేవుని, శ్రమల్లో విడిపించిన దేవుని ఆరాధన. ఓ ఆరాధన 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 ఆరాధన. అందుకసి ప్రేమించేదను అధికముగా ఆరాధింతు. ఆశక్తితో నిన్ను ప్రేమించేదను అధికముగా ఆరాధింతు. ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో. స్ఫూర్తి ప్రదాతైన దేవుడా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. ఆరాధన కలిసి యేసయ్యా. ఆరాధన యేసు మీకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. పరదమా ఆరాధన 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 ఆరాధన. స్వస్థపరిచిన దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు, ఘనమైన కార్యాలు జరిగించిన దేవుడు, భీకరమైన కార్యాల చేత నింపుచున్న దేవుడు, సర్వ కృపలను అనుగ్రహించుచున్న దేవుడికి ఆరాధన ఆరాధన. కలిసి ఆరాధన ఆరాధన యేసయ్యకే. ఆరాధన ఆరాధన యేసునికే. ఆరాధన 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 ఆరాధన. పద పద ఆరాధన 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 ఆరాధన
ఆరాధన పడాలి. ఆరాధన ఆరాధన పూర్ణ మనసుతో ఆరాధన 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 యేసుకు ఆరాధన ఆరాధన ఆరాధన. ఆయన చూపుచున్న కృపలను తలంచుకొని శ్రమల్లోనూ సంతోషములోనూ మనకు తోడుగా ఉన్న దేవుని గమనించుకుంటూ అందరము దేవునికి ఆరాధన చెల్లిద్దాం. స్వస్థపరిచిన దేవునికి, నడిపించుచున్న దేవునికి, కృప బాహుల్యమును విస్తరింపజేయుచున్న దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. దేవానికి ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. అందరము పరిపూర్ణమైన హృదయము నుంచి, హృదయాంతరంగము నుంచి వందనం యేసయ్యా. స్వస్థపరిచున్నావయ్యా, మా ప్రపంచాన్ని స్వస్థపరిచున్నా. నీ కనుదృష్టిని మా మీద మళ్ళా నీవు త్రిప్పి ఉన్నావు. నీ బాహువును మాకు తోడుగా ఉంచి ఉన్నావు. ఆయుష్నిచ్చి ఉన్నావు, నడిపించుచూ ఉన్నావు, విమోచించి ఉన్నావు. యెహోవా షమ్మా, యెహోవా రఫా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సీ, ఎడోనాయ్ అయ్యున్న దేవా. స్వస్థపరిచావే వందనమయ్యా, అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. విశ్వసించి అందరము స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యేసుకే ఆరాధన ఆరాధన ఆరాధన. నిన్ను విడిపించిన యేసే ఆరాధన, నిన్ను నడిపించుచున్న యేసేకు ఆరాధన 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 ఆరాధన. ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, మీ యొక్క నామముకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు మీ నామాన్ని ఆరాధించుటకు, మీ నామాన్ని గణపరుచుకొనుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున నేడు దేవుని యొక్క సన్నిధానానికి విచ్చేసిన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దైవ ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించుచున్నాడని చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి యేసు ప్రభుల వారి శ్రేష్ఠ నామమున నా యొక్క కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారము ఈ విధముగా 2 ఆరాధనలు ఇమాన్యుయల్ చర్చ్లో జరుగుతున్నవి. మొదటి ఆరాధన దైవజనులు జరిగించినప్పుడు, 2వ ఆరాధన నేను జరిగించుటకు దేవుడు చూపుచున్న కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2వ ఆరాధనలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయితే గడిచిన వారమున మనము నూతన సంవత్సరము గురించిన సందేశాన్ని ఆదివారమున ధ్యానించున్నాం. అయితే ఆ వారములో మనం ధ్యానించవలసిన భాగం ఒకటి మనం విడిచిపెట్టి ఆ సందేశాన్ని ధ్యానించున్నాం. ఎందుకంటే మనము బైబిల్ పఠనములో, అంటే బైబిల్ గ్రంథాన్ని అభ్యసించుకుంటూ వస్తూ ఉన్నాం, ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు బైబిల్ గ్రంథ పుస్తకములో ఎట్టి రీతిగా ప్రత్యక్షపరచబడుచు ఉన్నారు అన్నది మనం ధ్యానించు వస్తూ ఉన్నాం. ఆ విధముగా మన యొక్క ధ్యానలో ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు గ్రంథం ముగించుకున్నాం. అయితే ఇప్పుడు రాజుల గ్రంథంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఈ ముందు రచించబడిన గ్రంథాలన్నీ మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభుల వారి యొక్క వివిధ రకాలైన వ్యక్తిత్వాన్ని మనం అక్కడ గమనించుకుంటూ వచ్చున్నాం. ఆయన యొక్క దైవత్వాన్ని మనం గ్రహించుకుంటూ వచ్చున్నాం. అయితే మరి రాజుల గ్రంథములలో ఏ రీతిగా భక్తుడు యేసు ప్రభుల వారి గురించి తెలియజేస్తూ ఉన్నాడు అన్నది కొన్ని మాటల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. రాజుల గ్రంథాలు అవి నిజానికి ఒక గ్రంథమే, 2 గ్రంథాలుగా రచయిత దాన్ని రచించలేదు. బైబిల్ గ్రంథం రచించబడిన హెబ్రీల యొక్క కాలంలో హెబ్రీ గ్రంథము అయిన ఆ యొక్క తనక అంటారు ఆ యొక్క హెబ్రీ బైబిల్, పాత నిబంధన గ్రంథ బైబిల్ని, యూదులకు మత గ్రంథము అది. ఆ గ్రంథములో రాజుల గ్రంథాలు ఒక గ్రంథముగానే ఉంటుంది. కానీ ఆ తనక హెబ్రీ బైబిల్ని ఎప్పుడైతే గ్రీక్ భాషలో సెప్టుజెంట్ అంటారు, LXS 70 మంది దాన్ని తర్జుమా చేస్తున్నారు పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోనికి. వారు రాజుల గ్రంథమైన ఒక గ్రంథాన్ని 2 గ్రంథాలుగా విభజించున్నారు. ఈ 2 గ్రంథాల్లో మనము చూసే విశేషాలు ఏంటంటే, ప్రాముఖ్యముగా సొలొమోను రాజు యొక్క పరిపాలనా సంవత్సరము నుంచి ఇశ్రాయేలీలు బబులోను యొక్క బానిసత్వమునకు వెళ్ళే వరకు చరిత్రంతా ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలకు 3 రాజులు ఉన్నారు ఐక్యముగా రాజ్యం ఉన్నప్పుడు. ఎవరు వారు? సౌలు రాజు, దావీదు, సొలొమోను గారు. సొలొమోను రాజు పరిపాలన చేసిన తర్వాత రాజ్యం 2 భాగాలుగా విభజింపబడి ఉన్నది. దక్షిణ రాజ్యాన్ని ఏ రాజ్యము అని, యూదా రాజ్యం అని, ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు అని పిలుస్తుండేవారు. 2 భాగాలుగా విభజింపబడిన ఈ రాజ్యాల్లో ఇశ్రాయేలు అనబడుచున్న ఆ రాజ్యంలో 21 మంది రాజులు పరిపాలన చేస్తున్నారు. యూదా అనబడుచున్న ఆ రాజ్యంలో 20 మంది రాజులు పరిపాలన చేస్తున్నారు. కనుక యూదులను పరిపాలన చేసిన రాజులు పరిపూర్ణముగా ఎంతమంది అంటే 20, 21, 3 మొత్తం కలిపితే ఎంతమంది? 20, 21, 3 44 మంది రాజులు పరిపాలన చేస్తున్నారు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరినీ. ఆ యొక్క వివరణ అంతా మనం ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే సొలొమోను రాజు గారి యొక్క పరిపాలన కాలము నుంచి గ్రంథము ప్రారంభమవుతుంది. దావీదు గారి యొక్క కాలము, సౌలు గారి యొక్క కాలము, 1 సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథంలో మనం ధ్యానించున్నాం. ఈ సొలొమోను గారి యొక్క పరిపాలన క్రీస్తుకు పూర్వము 972వ సంవత్సరంలో ప్రారంభమైనది. 972వ సంవత్సరం అంటే 10వ శతాబ్దంలో.
ఆ సంవత్సరము నుంచి ఇశ్రాయేలు చెరపట్టబడిన సంవత్సరం బైబిల్ పండితులు కొంతమంది ఒక సంవత్సరాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 587వ సంవత్సరం, 972 587వ సంవత్సరమున బబులోను యొక్క బానిసత్వానికి వెళ్ళిపోయారు. కనుక 400 సంవత్సరాలు చరిత్రను తెలియజేస్తున్న గ్రంథము రాజుల గ్రంథాలు 400 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తున్నాయి. ఈ గ్రంథం యొక్క మొదటి అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకై ఉండెను. మొదటి వచనంలో చూస్తుంది ఏంటంటే, దావీదు గారు వృద్ధుడుగా మారిపోయారు. ఆ సమయమున ఆయన ఒక రాజును ఏర్పరచవలసిన వాడై ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదుకి సంతానం ఉన్నది. చాలామంది రాజుగా మార్చబడాలని కోరుకొనిచిన వారు ఉన్నారు. తన యొక్క కుమారులు ఉన్నారు. అలాగే శతాధిపతి కూడా రాజు కావాలని కోరుకొని ఉన్నాడు, సైన్యాధిపతి. అయితే వీరందరూ ఈ రీతిగా ఉండగా దేవుని యొక్క కృప ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నది. ఆయనే సొలొమోను అనబడుచున్న వ్యక్తి. ఆ సొలొమోను రాజును దేవుడు రాజుగా ఏర్పరచుట మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ రాజు యొక్క పరిపాలన దినం, ఆయన తర్వాత వచ్చిన రాజులందరి యొక్క పరిపాలనా కాలాలు ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభుల వారు ఈ రాజుల గ్రంథంలో ప్రాముఖ్యముగా 4 విషయాలు ఈ రాజుల గ్రంథం నుంచి యేసు ప్రభుల వారి గురించి నేను తెలియజేయాలని ఆశిస్తున్నాను. 4-5 విషయాలు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా యేసు ప్రభుల వారు రాజుల గ్రంథంలో ఏ రీతిగా మనకు ప్రత్యక్షపరచబడుచున్నారు, విశిష్టమైన కార్యాలు రాజుల గ్రంథంలో ఏంటి అంటే, 3వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం. ఇంత గొప్పదైన ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసులనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఇది సొలొమోను గారు రాజుగా చేయబడినప్పుడు దేవాది దేవునికి చేస్తున్న ప్రార్థన. దేవుడు సొలొమోను నీవేమి కావాలో కోరుకో అంటే, సొలొమోను ప్రార్థిస్తున్నాడు, నీ జనులను పరిపాలించినట్లు నాకు వివేకము అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాడు. మనకందరికీ బాగా సుపరిచితము, మంచి జ్ఞానవంతుడు, బహుజ్ఞానము కలిగిన వాడు ప్రపంచంలో ఎవరైనా ఇప్పటి వరకు జన్మించి ఉన్నారు అంటే ఎవరు వారు? సొలొమోను రాజు గారు. దేవుని యొద్ద నుంచి పరిపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించుకొనిన ఏకైక వ్యక్తి, గొప్ప జ్ఞానవంతుడు, బహుశ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకొనిన వాడు సొలొమోను భక్తుడు మాత్రమే. హల్లెలూయా. ఆ రీతిగా సొలొమోను రాజుకున్న జ్ఞానాన్ని బట్టి సొలొమోను రాజు చేసిన కార్యాలు మాటల్లో చెప్పలే. తనకున్న జ్ఞానాన్ని బట్టి సౌందర్యమైన దేవాలయమును కట్టి ఉన్నాడు, బహుశ్రేష్టమైన దేవాలయమును కట్టి ఉన్నాడు. తన యొక్క జ్ఞానమే, తన యొక్క ప్లానింగే మొత్తం ఆ యొక్క దేవాలయం యొక్క కట్టడకు తన యొక్క ప్లానింగ్నే ఉపయోగించుకొని ఉన్నాడు సొలొమోను రాజు. ఈనాడు ఎవరైనా గృహము కట్టాలి అంటే దానికి ఎవరు కావాలి? ప్లాన్ వేసేవారు కావాలి, ఇంజనీర్స్ కావాలి. దాన్ని ఏ రీతిగా ఎక్కడ ఏది ఉండాలి అన్నది డిజైన్ చేసే డిజైనర్స్ కావాలి. దాన్ని వెతుక్కొనడానికి చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి డిజైనర్స్ని సంపాదించుకుంటూ ఉంటారు. అయితే సొలొమోను రాజు దేవుని యొద్ద నుంచి పొందుకొనిన జ్ఞానము వలన ఆయన తనకు తానే దేవుని యొక్క జ్ఞానము చేత దేవాలయమును డిజైన్ చేసి దానికి కావలసిన పదార్థాలన్నిటినీ సమకూర్చి సౌందర్యమైన సుందరమైన దేవుని యొక్క సన్నిధిని నిలపబడబోచున్న, దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడబోచున్న దేవాలయమును కట్టినవాడు సొలొమోను రాజు. హల్లెలూయా. అంతేకాదు సొలొమోను రాజు తనకున్న జ్ఞానాన్ని బట్టి మనం తర్వాత అధ్యాయాలు 4, 5, 6 అధ్యాయాల్లో చూసినట్లయితే ఆయన వచ్చుచున్న కష్టములన్నింటినీ రాజ్యంలో చాలా సులువుగా పరిశీలన చేస్తూ ఉండేవాడు.
ఇద్దరు తల్లులు వచ్చి కలహము జరిగించుకున్నప్పుడు మనకు తెలుసు, ఆ కుమారుడి యొక్క ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు మరణిస్తే ఒక కుమారుని ఎవరికి అప్పగించాలన్న ఆందోళన ఉన్నప్పుడు జ్ఞానము కలిగిన రాజైన సొలొమోను వెంటనే ఆ యొక్క సమస్యను పరిష్కరించున్నాడు. ఆయన యొక్క జ్ఞానమును పరిశీలన చేయుటకు ప్రపంచ విదేశాల నుంచి రాజు యొక్క దర్బారులోనికి, రాజ్య భవనములోనికి అనేకులు వస్తూ ఉండేవారు. అంతటి జ్ఞానము కలిగిన వాడు. షేబా రాణి కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన యొక్క జ్ఞానానికి మైమర్చిపోయినది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ఆ జ్ఞానము చేత యుద్ధాలు జరగకుండానే రాజ్యాలు సంపాదించుకున్నవాడు సొలొమోను రాజు. యుద్ధాలు జరిగించకుండా. దావీదు రాజు అయితే యుద్ధాన్ని చేసి రాజ్యాన్ని సంపాదించేవాడు. సొలొమోను రాజు అయితే యుద్ధాలు చేసేవాడు కాదు, వెళ్ళి ఒడంబడిక చేసుకునేవాడు, వెంటనే రాజ్యాన్ని తెచ్చుకునేవాడు. అది ఒక కాలముగా అన్యాయముగా లేదా అవినీతిగా మార్చబడినప్పటికీ తర్వాత అది మాత్రము యుద్ధము జరగకుండా ఎవరిని చంపకుండానే రాజ్యాలు సంపాదించుకునే ఆశీర్వాదాన్ని సొలొమోను రాజుకి జ్ఞానముగా మార్చబడినది. ఆ జ్ఞానము చేత నింపబడిన సొలొమోను రాజు అట్టి రీతిగా దేవాలయాన్ని కట్టి ఉన్నాడు, సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాడు, రాజ్యాన్ని విస్తరింపజేసి ఉన్నాడు. అయితే మనం చూస్తూ ఉంటాము, సొలొమోను రాజు అంత బహు శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడు గనక మనకు ఒక రాజు ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మొదటి రాజుల గ్రంథము నుంచి రెండవ రాజుల గ్రంథము నుంచి తెలియజేయాలనుకుంటున్న యేసుక్రీస్తు గురించిన మాట ఏంటంటే, సొలొమోను రాజు ఏ రీతిగా వివేకము జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడో మనకు కృపచూపు సర్వజ్ఞుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగిన దేవుడు ఉన్నాడు. బహుశ్రేష్టమైన జ్ఞానాన్ని ఆయన వ్యక్తపరచుచున్న దేవుడు ఉన్నాడు. తన యొక్క జ్ఞానము చేత అనేకమైన కార్యాలు జరిగించిన దేవుడు ఉన్నాడు. ఆయనే దేవాది దేవుడైన యేసు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా సర్వజ్ఞుడైన యేసు ప్రభుల వారిని ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను రాజు తనకున్న జ్ఞానాన్ని బట్టి చేసిన కార్యాలు చెప్పి ఉన్నాడు. మరి దేవుడు తనకున్న జ్ఞానమును బట్టి ఏం చేస్తున్నాడు? దేవుడు తనకున్న జ్ఞానమును బట్టి ప్రపంచాన్ని సృష్టించి ఉన్నాడు, నరులను సృజించి ఉన్నాడు. సృజించినప్పుడు ఆయనకు తెలుసు నరులు ముందుగానే ఏం చేస్తారు? పాపపు బాటలో వెళ్ళిపోతారు అని, నాశనం అయిపోతారని. సర్వ జ్ఞానమును కలిగిన వాడు గనకనే పాపము నుంచి విమోచింపబడడానికి మార్గమును కూడా సరళము చేసిన దేవుడై ఉన్నాడు. సర్వ జ్ఞానము కలిగిన వాడు గనక తాను సృజించిన లేదా ఆయన సృజించిన నరులందరి యొక్క పనులు, కలయికలు, వారి యొక్క నడవడిక అంతటిని ఎరిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన మీద దృష్టిని నిలుపుచున్న దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలను గ్రహించగలిగిన సర్వ జ్ఞానమును కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్న జ్ఞానానికి కూడా యేసు ప్రభుల వారు భూలోకంలో జీవిస్తున్నప్పుడు అనేకులు యేసు ప్రభుల వారి మాటకు ఎదురు చెప్పలేకపోయి ఉన్నారు. యేసు ప్రభుల వారి యొక్క జీవిత కాలంలో సువార్త గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభుల వారి యొక్క జ్ఞానమును బట్టి ఎవరైనా ఆయనను పరిశీలన చేయడానికి, ప్రశ్నించడానికి విచ్చేసినప్పుడు యేసు ప్రభుల వారు వెంటనే అక్కడ వారికి సమాధానాన్ని ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయేవారు. ఎవరైనా పరిపూర్ణమైన శిలువ మీద మరణించే సమయము రాకమునిపే ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన వారికి వ్యతిరేకముగా ప్రశ్నించి, వారి యొక్క ప్రశ్నకు చిక్కుల్లో పెట్టాలని ప్రశ్నించుచున్న వారికి మళ్ళా ప్రశ్నలతోనే సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన జ్ఞానము కలిగిన వారే యేసు ప్రభుల వారు. బైబిల్ గ్రంథం యొక్క పండితులు చెప్పుచున్నది అందుచేతనే ఎవరికైనా క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంటే వారిని తిరిగి ప్రశ్నించాలి. మనలో చాలామంది సమాధానాలు తెలియలేనప్పుడు ఏం చేస్తాం? మళ్ళా తిరిగి వారిని ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్నకు వారికి ఉత్తరం తెలియదు గనక భయపడుతూ వారు ఏం చేస్తారు? అక్కడ
వెళ్ళిపోతారు. యేసు ప్రభుల వారు అదే రీతిగా అంతటి జ్ఞానము కలిగిన వాడు. ప్రశ్నకు సమాధానం ఇస్తే ఎక్కడ ఆయనను బంధిస్తారేమో అని ఆయనే తిరిగి వారిని ప్రశ్నించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. అయితే జ్ఞానము కలిగిన దేవుడు, సర్వజ్ఞానము కలిగిన వాడు తన యొక్క సమయము వచ్చేటప్పటికి మాత్రము ఆయన బుద్ధిమంతుడు, వివేకము కలిగిన వాడు గనుక తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు జ్ఞానవంతుడై శిలువ మీద మరణించిన వాడై ఉన్నాడు. మనకు నూతనమైన జీవితాన్ని ఇచ్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు తన యొక్క జ్ఞానము బహుశ్రేష్టమైనది. ఆయన జ్ఞానము మన ఎడల దేవుడు విస్తరింపజేయుచున్న వాడై ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది ఆయన యొక్క జ్ఞానము గురించి. ఆయన ఎటువంటి వాడు, ఎటువంటి రీతిలో తన యొక్క జ్ఞానాన్ని మన మీద కుమ్మరించినవాడు, ఏ రీతిగా తన యొక్క బాహువును మనకు చూపుచున్నవాడు అన్నది ఆ భాగంలో, ఆ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పటికీ, ఆయన మరణించి బయటకు విచ్చేసినప్పటికీ ఇంకా అదే జ్ఞానాన్ని, ఇంకా అదే కృపను మన మీద ప్రత్యక్షపరచుచున్న దేవుడై ఉన్నాడు యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సొలొమోను రాజు జ్ఞానవంతుడు, అయితే మనకు సర్వజ్ఞుడైన దేవుడు ఉన్నాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ సొలొమోను రాజుకున్న జ్ఞానము చాలా మంచిదిగా మొదట ఉపయోగింపబడినప్పటికీ తర్వాత ఆయనను దేవుని యొద్ద నుంచి దూరము చేస్తున్నది, దేవుని యొద్ద నుంచి దూరం చేస్తున్నది. యుద్ధాలు జరగకుండా చేసుకొనిచున్న ఆ యొక్క ఒడంబడికలు అనేకమైన నాశనములోనికి, విగ్రహాలను ఆరాధించేదానికి, విగ్రహాలను ఆ యొక్క రాజ్యములో నిలబెట్టే రీతిగా, విగ్రహాలకు అనేకులు మొక్కులు చేసే రీతిగా ఆయన యొక్క జ్ఞానము మారిపోయినది. అయితే దేవుడైన యేసు ప్రభుల వారి యొక్క జ్ఞానము మాత్రము మనలను ఎల్లప్పుడూ విడువక మంచి మార్గంలో నడిపించినదై ఉన్నది. మనకు మార్గాన్ని నిత్యత్వమునకు చూపునదై ఉన్నది. మనకు దేవుని యొక్క రాజ్య సువార్తను తెలియజేసిన జ్ఞానము యేసు ప్రభుల వారికి ఉన్న ఐశ్వర్యమైన జ్ఞానము. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా ఎవరిని చూస్తూ ఉన్నాం మనం? యేసు ప్రభుల వారు ఎవరు? రాజుల గ్రంథంలో సర్వజ్ఞుడైన రాజు, సర్వ జ్ఞానమును కలిగిన రాజు అయి ఉన్నాడు. రెండవదిగా యేసు ప్రభుల వారు ఎవరు ఈ రాజుల గ్రంథము నుంచి అంటే నేను మీకు తెలియజేస్తున్నాను. దేవాలయమును ఎవరు కట్టి ఉన్నారు? సొలొమోను రాజు. అయితే కట్టాలని ఆశించిన వారు ఎవరు? దావీదు. స్పష్టముగా రాజుల గ్రంథం 8వ అధ్యాయం 18, 19 వచనాల్లో మీరు చదువుకున్నట్లయితే సొలొమోను రాజు తన యొక్క మాటలోనే అంటూ ఉంటాడు, నా తండ్రి అయిన దావీదు సెలవిచ్చినదేమనగా, నా నామగంత కొరకు ఒక మందిరము కట్టించుటకు, ఆ తాత్పర్యము మంచిదే, ఆయనను నీవు మందిరము కట్టకూడదు. యెహోవాకు దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాట దావీదుతో. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును అని అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే సొలొమోను రాజు యొక్క తండ్రి అయిన దావీదు గారు కట్టాలని ఆశించున్నారు, కానీ కట్టడానికి దేవుడు అనుమతించలేదు. కానీ కట్టేవానిగా సొలొమోను రాజునే ఏర్పరచుకొని ఉన్నాడు. 6, 7, 8 అధ్యాయాల్లో ఎంతటి అద్భుతమైన రీతిగా దేవాలయమును కట్టి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి ఆ దేవాలయంలోనికి రావడానికి ఏ రీతిగా ప్రార్థించున్నాడో, విలపించి ఉన్నాడో, శ్రమపడి ఉన్నాడో అన్నది మనం చూస్తూ ఉంటాం. సొలొమోను రాజు కట్టిన ఆ యొక్క దేవాలయమునకు మన యొక్క దేశము నుంచి కూడా కొంత సామగ్రి వెళ్ళి ఉన్నది, సామాన్లను తీసుకుని వెళ్ళి ఉన్నారు దేవాలయంలో నిర్మించడానికి. ఆ కాలంలోనే, ఎప్పుడు? క్రీస్తుకు పూర్వము 972వ సంవత్సరంలో, అంటే నేటికి 3000 సంవత్సరాలు అవుతూ ఉన్నవి. అప్పుడే ఇక్కడి నుంచి సామాన్లు పెట్టుకు వెళ్ళి ఉన్నారు దేవాలయమును కట్టుటకు. అంతటి రీతిగా సౌందర్యముగా దేశ విదేశాల నుంచి అనేకమైన అనేకమైన సామాగ్రిని సంపాదించి సౌందర్యమైన దేవాలయమును కట్టి ఉన్నాడు సొలొమోను రాజు. అయితే
రెండవదిగా యేసు ప్రభువాని ఏ రీతిగా మనం చూస్తున్నామంటే, సొలొమోను రాజు ఏ రీతిగా దేవాలయమును కట్టి ఉన్నాడో యేసు ప్రభుల వారు సంఘాన్ని కట్టిన వాడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని కట్టిన దేవుడు యేసు ప్రభుల వారు. మనకందరికీ మత్తయి, లూకా సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాట మనకు బాగా గుర్తుకు, మార్కు సువార్త, యోహాను సువార్త గ్రంథాల్లో కూడా ఉండవచ్చు. ఏమన్నారు యేసు ప్రభు వారు పేతురు గారితో? ఈ బండ మీద నేను నా సంఘమును కట్టెదను, పాతాళపు యొక్క ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని తెలియజేస్తున్నాడు. నేను సంఘాన్ని కట్టెదను, అయితే పాతాళపు యొక్క శత్రులు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని తెలియజేస్తున్నాడు. సొలొమోను రాజు కట్టిన దేవాలయం సుందరమైనది. ధనాన్ని హెచ్చించున్నాడు, బలాన్ని హెచ్చించున్నాడు, సమయాన్ని హెచ్చించున్నాడు. కోట్ల మంది జనాభా యొక్క సంఖ్యతో ఆ యొక్క దేవాలయమును కట్టి ఉన్నాడు. అనేక మంది యొక్క శ్రమ ఆ యొక్క దేవాలయమును నిర్మించుటకు. అయితే సంఘము కట్టబడినది ఒకే ఒక్కని యొక్క శ్రమ వలన, ఒకే ఒక్కని యొక్క మరణం వలన, ఒకే ఒక్కని యొక్క రక్తము చిందింపబడుట వలన. ఆయనే యేసు ప్రభుల వారై ఉన్నారు. అందుచేతనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు అంటూ ఉంటారు 5వ అధ్యాయంలో, ఆయన యొక్క ఉదక స్నానము చేయించి మనలందరినీ ఆయన పాత్రులుగా చేసి ఉన్నాడు అని రచిస్తూ ఉంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండానట్లు పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఏం చేస్తున్నాడు? ఉదక స్నానము చేయించున్నాడు. చాలండి, చేసి పవిత్రపరుచున్నాడు. ఏ రీతిగా సొలొమోను రాజు దాన్ని కట్టడానికి శ్రమల పడి మంచి ఆకారంలో ఎటువంటి నిష్కలంకము లేకుండా దేవాలయం ఉండాలని కోరుకున్నాడో, యేసు ప్రభుల వారు కూడా సంఘము అదే రీతిగా ప్రతి విశ్వాసి సంఘస్థులు నిష్కలంకులుగా పరిశుద్ధులుగా ఉండాలని తన యొక్క రక్తములోను వాక్యములోను ఉదక స్నానము చేయించిన వాడై ఉన్నాడు మనలందరినీ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభుల వారు ఏం కట్టి ఉన్నారు? సంఘాన్ని కట్టిన వారై ఉన్నారు. సంఘాన్ని కట్టినది చాలామంది అంటారు, చాలామంది ఇతర విశ్వాస యొక్క బృందమునకు చెందిన వారు పేతురు గారు, పౌలు గారు అని చెప్తూ ఉంటారు. కాదండి, సంఘాన్ని కట్టినది యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు కట్టి ఉన్నారు. పేతురు గారు కట్టలేదు, పౌలు గారు కట్టలేదు. సంఘానికి పునాది వేసి ఆ యొక్క పునాది అయిన తన యొక్క శరీరము మీద ఆ యొక్క మూల రాయిని నిలవబెట్టి సంఘాన్ని కట్టుటకు ప్రతి విశ్వాసిని నిలబెట్టుచున్న దేవుడు యేసు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. అయితే సొలొమోను రాజు గారు కట్టిన ఆ యొక్క దేవాలయము బబులోను అసిరియా ప్రాంతం వారు, అంటే 400 సంవత్సరాలు అయిపోయింది రాజు కాలం తర్వాత అని చెప్పి ఉన్నాను ఈ గ్రంథం అయ్యేటప్పటికి. అప్పుడు ఆ సుందరమైన దేవాలయం ఏం చేస్తున్నారు? నాశనము చేసి ఉన్నారు. మొత్తము దాన్నంతను పిప్పి చేసి దాన్ని దౌర్జన్యముగా దాన్ని నాశనము చేస్తున్నారు. సొలొమోను రాజు ఏమీ చేయలేడు, ఎందుకంటే మరణించి ఉన్నాడు. సంఘాన్ని కాపాడలేడు, దేవాలయమును కాపాడలేడు. తను కట్టుకొనిన శ్రమపడి ధనాన్ని ఇచ్చించి కట్టిన ఆ యొక్క దేవాలయమును కాపాడలేడు. సొలొమోను రాజు కాపాడలేకపోయి ఉన్నాడు కూడా. అయితే క్రీస్తు ప్రభుల వారు మాత్రము తెలియజేస్తూ ఉన్నారు, పాతాళపు యొక్క ద్వారములు దేని ఎదుట నిలవజాలవు? సంఘము ఎదుట నిలవజాలవు. నేను కట్టిన సంఘము ఎదుట పాతాళపు ద్వారములు నిలవజాలవు. సొలొమోను రాజు అయితే కట్టిన దేవాలయం కూలిపోయినది, నాశనం అయిపోయి ఉన్నది. కానీ యేసు ప్రభుల వారు కట్టిన సంఘము నానాటికి అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. శ్రమల్లో నిలబడుచు వస్తూ ఉన్నది, శోధనలో నిలబడుచు వస్తున్నది, అనేకమైన హింసల్లో నిలబడుచు వస్తున్నది. ఎందుకంటే కట్టినది నరుడు కాదు, కట్టినది నరునిగా ఉన్న దేవుడైన యేసు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా.
కట్టినది సర్వ జ్ఞానమును సర్వశక్తిని కలిగిన యేసు ప్రభుల వారు గనక ఆ సంఘము ఎదుట ఏ శక్తులు నిలవజారవు. సంఘము కట్టబడిన దినాల్లో చాలా సమస్యలు వచ్చి ఉన్నాయి. సొలొమోను రాజు కట్టిన దేవాలయానికి ఒక రాజు రాగానే మొత్తం కూలిపోయింది, బబులోను దేశస్థులు రాగానే. కాకపోతే ఈ సంఘమునకు ఎన్నో రోజుల నుంచి చరిత్రలో మనం చూస్తున్నాం, ఎన్నో దశాబ్దాలుగా ఎంతోమంది రాజులు, ప్రభుత్వాలు, మనుషులు, విప్లవకారులు అనేక రీతులుగా దాడులు చేస్తూ ఉన్నారు. కట్టబడిన ఆ తొలి దినాల్లోనే, ఆదిమ సంఘపు దినాల్లోనే 10 మంది రోమా చక్రవర్తులు సంఘాన్ని నాశనము చేయాలని ప్రయత్నించున్నారు. విశ్వాసులందరినీ మరణింపజేస్తున్నారు. విశ్వాసుల్లో అనేకులను అనేక రీతాలుగా హింసించున్నారు. అనేక రీతులుగా ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు చాలామందిని, సింహాల బోన్లో వేస్తున్నారు చాలామందిని, క్రూరమైన మృగాలకు అప్పగించున్నారు చాలామందిని, నూనెలో వేస్తున్నారు చాలామందిని, మరణించిన మృతదేహముతో కట్టేసి ఎడారిలో పడవేస్తున్నారు చాలామందిని. ఎడారిలో ఎండకు ఆ మృతదేహానితో కలిసి వారి యొక్క శరీరము కూడా కొల్లబడి ఆ యొక్క వాసనతో మరణించేవారు. మరొకరిని 2 చెట్లకు కట్టేసి ఒకేసారి విడదీసేవారు. శరీరము 2 భాగాలుగా ముక్కలుగా చీలిపోయేది. వివిధ రకాలైన హింసలు ఆనాడు ఆ చక్రవర్తులు చేస్తున్నారు, రాజులు. అయితే దేవుడు కట్టి ఉన్న సంఘము ఆ 10 మంది చక్రవర్తులను దాటుకుని వచ్చి కాన్స్టాంటినోపుల్ అనే కాన్స్టాంటైన్ అనే ఆఖరి చక్రవర్తిని కూడా దేవుని యొక్క విశ్వాసిగా మార్చి ఉన్నది. ఆ శక్తిని కలిగిన వాడు. నేటికి ఇంకా హింసలు వస్తూ ఉన్నాయి. నేటికి ఇంకా ప్రభుత్వాలు కూడా వ్యతిరేకముగా తిరుగుతున్నాయి క్రైస్తవులకు. క్రైస్తవ్యానికి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న మనకు, దేవుని యొక్క శిష్యులుగా మార్చబడుచున్న మనకు, సత్య సువార్తను ప్రకటించుచున్నామని చెప్పుకొనిచున్న మనకు వ్యతిరేకముగా అనేకులు తిరుగుచూ ఉన్నారు. గడిచిన కాలాల్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమునకు చెందిన వారే, ఆ యొక్క అధినేత గారే తెలియజేస్తున్నారు చాలా మాటలు క్రైస్తవులను గురించి. నేడు అనేకులు మన మీద నేరాలు నిందలు మోపుచున్న వారిగా ఉన్నారు. అయితే గమనించండి, దశాబ్దాలుగా ఆగిపోక సాగిపోతున్న సంఘము ఇంకనూ సాగుతూ ఉంటుంది. క్రీస్తు రాక వరకు సంఘాన్ని ఎవరు ఏమీ చేయలేరు. సంఘాన్ని ఏమైనా చేయాలి అంటే అది కేవలము దాన్ని నియమించిన క్రీస్తు ద్వారానే సాధ్యము. సంఘము ఏ కష్టం వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, ప్రభుత్వాలే కాదు ప్రపంచమంతా వ్యతిరేకముగా మార్చబడిన సంఘము మాత్రము యేసు ప్రభుల వారు రాకడలో దాన్ని ఎత్తుకొని వెళ్ళే వరకు సంఘము సురక్షితముగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. హల్లెలూయా. సంఘము యొక్క నామరూపాలను మార్చగలిగిన వాడు ఎవడు లేడు. ఎందుకంటే దాన్ని కట్టేవాడు, దాన్ని కాపాడుచున్నవాడు, దాన్ని కొనసాగింపజేయువాడు జీవించుచున్న యేసు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా. కనుక సొలొమోను రాజు కట్టి ఉన్నాడు దేవాలయము, యేసు ప్రభుల వారు కట్టి ఉన్నాడు దేన్ని? సంఘాన్ని. ఆ కట్టిన దేవాలయంలో సొలొమోను రాజు ఒక మంచి పని చేస్తున్నాడు. తర్వాత అధ్యాయాల్లో మీరు చూసినట్లయితే 6వ అధ్యాయం, ఆ తర్వాత అధ్యాయాల్లో 6వ అధ్యాయ భాగంలో ఉంటుంది. సొలొమోను రాజు ఆ కట్టిన దేవాలయంలోనికి మందసమును తీసుకుని రమ్మని చెప్పి ఉన్నాడు అధికారులకు. మందసం ఎక్కడున్నది అంటే కొండల మీద విడిచిపెట్టేసేవారు వీళ్ళు. వారు యుద్ధాలకు వెళ్ళి యుద్ధంలో విజయాన్ని పొందుకున్నటకు ఆ యొక్క కొండల మీదకు మందసాన్ని తీసుకుని వెళ్ళేవారు. విజయాన్ని ఎక్కడ పొందుకోవాలనుకుంటున్నారో అక్కడికి మందసాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. అదే రీతిగా ప్రత్యక్షపు గుడారంలో మందసం ఆ కాలంలో ఉండేది. ఈ రీతిగా మందసం వివిధ ప్రదేశాల్లో ఉంచబడేది. అయితే రాజు మాత్రము మందసము ఉండవలసినది ఎక్కడ అని తలంచున్నాడంటే దేవుని యొక్క మందిరములో. ప్రియులారా, దేవుడు అయిన యేసు ప్రభుల వారు కట్టిన ఆ యొక్క సంఘమై ఉన్న మనము, యేసు ప్రభుల వారు కట్టినది సంఘము అంటే ఏంటో మీకు తెలుసా? సంఘము అంటే ఈ విధముగా 4 గోడలు కాదు. సంఘము అంటే మనమందరము. అర్థమైందండి? సంఘం అంటే ఎవరు? మనమందరము. దేవాలయం అంటే ఏంటి? 4 గోడలు. కానీ సంఘము అంటే 4 గోడలు కాదు. సంఘము అంటే విశ్వాసులుగా మార్చబడిన
మనమందరినీ దేవుడు కట్టి ఉన్నాడు. సంఘముగా మనలందరినీ దేవాలయముగా మార్చి ఉన్నాడు. అందుచేతన అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరందరూ ఏమై ఉన్నారు? మీ హృదయం ఏమై ఉన్నది? దేవుని యొక్క ఆలయమై ఉన్నది అని రచించున్నాడు. మనలోనే దేవాలయముగా మార్చి ఉన్నాడు యేసు ప్రభుల వారు. ఆ దేవాలయమైన మనలో సొలొమోను రాజు ఏ రీతిగా దేవాలయంలోనికి దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చినాడో, యేసు ప్రభుల వారైతే ఆయన యొక్క ఆత్మను మనందరిలోనికి ప్రవేశింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయి ఉన్నాం దేవుని యొక్క పరిశుద్ధాత్మను. ఎవరు పొందుకొనలేకపోతున్నారు దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకాన్ని. పాత నిబంధన గ్రంథంలో ఎవరి మీదనైనా ఉండేదా? కేవలము ప్రవక్తలు, కేవలము దైవజనులు, కేవలం అభిషేకింపబడిన రాజులు. కానీ యెహెజ్కేలు గ్రంథంలో మనకు తెలుసు, మీతో నేను ఉండగోరను అని వెళ్ళిపోయినది దేవుని యొక్క ఆత్మ. వెళ్ళిపోయి ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ. అయితే ఆ వెళ్ళిపోయిన ఆత్మను మన హృదయంలో, సంఘములో ఉన్న ప్రతి సంఘస్థుల మీదకు అనుగ్రహించుటకు మనలను కట్టినవారు యేసు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ గనక ఈ సంఘాన్ని ఎవరు ఆప్ చేయలేరు. మనలో ఉన్నది దేవుని యొక్క శక్తి గనక ఈ సంఘానికి ఎవరు ఆటంకము ఏర్పరచడానికి శక్తి లేని వారిగా ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ రాజుల గ్రంథం నుంచి 2 విషయాలు ధ్యానించున్నాం. ఏంటి 2 విషయాలు? సర్వజ్ఞుడైన రాజు సొలొమోను జ్ఞానము కలిగిన వాడు కనుక యేసు ప్రభువు వారు సర్వజ్ఞానాన్ని కలిగిన వాడు. రెండవదిగా ఏం ధ్యానించున్నాం? ఆయన సంఘాన్ని కట్టినవాడు. అంటే నిన్ను నన్ను సంఘముగా మార్చినవాడు. మనలోనికి ఏం తీసుకుని వచ్చిన్నాడు? పరిశుద్ధాత్మను తీసుకుని వచ్చిన్నాడు. మూడవ మాట అంటే కొన్ని వ్యక్తుల గురించి మనం ధ్యానించాలి. 3-4 మాటలకు 5వ మాటకు కూడా వెళ్ళేటప్పటికి ఈ రాజుల గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన ప్రవక్తలను మనం చూస్తూ ఉంటాం. చాలా విశిష్టమైన కార్యాలు చేసిన ప్రవక్తలు వీరు. ఎవరు వారు? ఏలియా గారు, ఎలీషా గారు. కనుక యేసు ప్రభుల వారు ఎవరు మూడవదిగా రాజుల గ్రంథం నుంచి అంటే ఏలియాను పోలిన వారు యేసు ప్రభుల వారు. ఎవరిని పోలిన వారు? ఏలియాను పోలిన వారు యేసు ప్రభుల వారు. ఒకానొక సమయమున యేసు ప్రభుల వారు శిష్యులతో కలిసి నన్ను గురించి జనం ఏమనుకొనుచున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పినారు. దాంట్లో ఒక మాట, మీరు ప్రవక్త అయిన ఏలియా అంటున్నారేంటి అని కొంతమంది శిష్యులు చెప్పినారు. అదే రీతిగా సువార్త భాగాల్లో మనం చూసినట్లయితే చాలాసార్లు యేసు ప్రభుల వారి యొక్క అద్భుతాలు చూసిన వారు ఈయన ఏలియా వంటి శక్తిని కలిగినవాడు, ఏలియా వలె కార్యములు జరిగించినవాడు అని అంటారు. అయితే ప్రవక్త అయిన మలాకి చెప్పబడిన ఏలియా ముందుగా వచ్చుచున్నవాడు యేసు ప్రభుల వారు కాదు. అది బాప్తిస్మమిచ్చి యోహాను గురించిన ప్రవచన వాక్యం. నిజానికి ఏలియా ఎవరు? ఏలియా ఆత్మ ఎవరి మీదకి వచ్చినది అంటే బాప్తిస్మమిచ్చి యోహాను గారి మీదకి వచ్చి ఉన్నది. ఆయన అందుచేతనే దేవుడైన యేసు ప్రభుల వారి యొక్క రాకకు ముందు మార్గమును సరారము చేసిన ప్రవక్తగా మార్చబడి ఉన్నాడు. రాజులు సైతము, హేరోదు సైతము ముందు నిలవబడి ఆజ్ఞలు చేసేవాడిగా, వారికి సవాలు చేసేవాడిగా శక్తిని పొందుకున్నవాడు ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను గారు. అయితే ప్రజలు ఎలా అనుకోవడానికి గల కారణం, యేసు ప్రభుల వారు ఏలియా ఆత్మను కలిగి ఉన్నవారు అనడానికి గల కారణం ఏంటంటే కొన్ని అద్భుతాలు. ఏలియా వలె యేసు ప్రభుల వారు కూడా చాలా అద్భుతాలు చేస్తున్నారు. కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. కొన్ని విశేషమైన కార్యాలు యేసు ప్రభుల వారు ఏలియా వలె ఏమి చేసి ఉన్నారు అన్నది మనం ధ్యానించుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఏలియా ప్రవక్త విగ్రహాలను విసర్జించమని తెలియజేయడం మనం గమనిస్తూ ఉంటాం. మొదటి రాజుల గ్రంథం వద్దండి, చదివితే చాలా సమయం అయిపోతుంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. రాసుకునేవారు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించుకోనండి, లేదా నేను వాక్యం చెప్తున్నప్పుడు చదువుకోనండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఏలియా గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటిగా విగ్రహాలను ఆరాధించకుండా ఆయన వ్యతిరేకించి ఉన్నాడు. అదే రీతిగా మనం గమనిస్తున్నాం యేసు ప్రభుల వారు ఆయన ఏం చేస్తున్నారు అంటే యోహాను 10వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 23వ అధ్యాయంలోను ఆయన మతాధికారులకు సవాలు విసిరి ఉన్నాడు.
ఏలియా అయితే దేవుణ్ణి సేవించవలసిన మీరు దేవుణ్ణి సేవించడం మానేసి ఇతర దేవతలను సేవిస్తున్నారు, ఇతర దేవుళ్ళను సేవిస్తున్నారు. బయలు దేవతలను, అలాగే అష్టారోతు దేవతలను, ఇతర దేవతల వైపు మీరు చూస్తూ ఉన్నారు. కానీ మీరు చూడవలసింది ఎవరిని? దేవాది దేవుణ్ణి అని దూషించున్నాడు. అయితే యేసు ప్రభుల వారు చేసింది ఏంటంటే దేవుణ్ణి సేవిస్తున్న వారినే దూషించున్నారు. ఎందుచేతనంటే వారు దేవుణ్ణి ఆరాధించుచున్నది ఎవరిని? త్రిత్వమై ఉన్న దేవుణ్ణి ఆరాధించుచున్నది ఆచారపరముగా ఆరాధిస్తున్నారు. వారు ఆచారములు, వారి యొక్క కార్యాలు దేవుని యొద్ద నుంచి వారి యొక్క హృదయాన్ని దూరముగా పరిచున్నది. వారిలో బాహ్యముగా నీతి ఉన్నది, కానీ అంతరంగములో నీతి, నిజాయితీ, నిజమైన ఆరాధన అన్నది అంతరంగములో లేదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అవును. దేవుణ్ణి సేవిస్తున్నారు, అవును. అయితే బాహ్యమైన ఆరాధన, బాహ్యమైన దేవుని యొక్క కార్యాలు, బాహ్యముగా ఏదో ప్రజల ముందు కనబడాలి అనే కార్యాలు, కానీ అంతరంగముగా దేవుణ్ణి ఆరాధించాలి అన్న కోరిక, ఆశ పరిసయ్యులకు, సద్దుకయ్యులకు లేదు గనక ఆ యొక్క గ్రంథాల్లో నేను చెప్పి ఉన్నాను, యోహాను సువార్త 10, మత్తయి సువార్త 23లో యేసు ప్రభువారు ఖచ్చితంగా వారిని దూషించడం, వారిని ఖండించడం మనం గమనిస్తూ ఉంటాం. కనుక యేసు ప్రభువారు ఏలియా వలె ఆ యొక్క దేవతలను, దేవుళ్ళను బాహ్యముగా ఆరాధించిన వారిని ఖండించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూస్తూ ఉంటాము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనము, 18వ అధ్యాయం 41 నుంచి 45 వచనాల్లో ఏలియా ఒక గొప్ప కార్యాన్ని చేసి ఉన్నారు. ఏం చేస్తున్నారు ఏలియా గారు? వర్షాన్ని ఆప్ చేస్తున్నారు. మళ్ళా వర్షాన్ని ఆయనే కురిపించున్నారు. అంటే ఆయనకు తనకు తాను చేయలేదు, కానీ ఆగిపోయేటట్లు ప్రార్థన చేస్తున్నాడు, వచ్చినట్లు ప్రార్థన చేస్తున్నాడు. ప్రకృతి మీద శక్తిని కలిగిన వానిగా ఏలియా అక్కడ ప్రత్యక్షపరచబడుచున్నారు. అలాగే యేసు ప్రభుల వారు కూడా మనకు తెలుసు, ఆయన మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఏం గొప్ప కార్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? శిష్యులందరూ పడవలో ప్రయాణమే వెళ్తుంటే వచ్చుచున్న గాలి తుఫానును ఒక్క మాటతో ఆప్ చేస్తున్నారు. ఏం చెప్పి ఉన్నారు? నిశ్శబ్దమవునుగాక అనగానే ఏమై ఉన్నది? గాలి తుఫాను ఆగిపోయి ఉన్నదని రచించున్నారు. ప్రకృతి మీద అధికారము కలిగిన వాడు యేసు ప్రభుల వారు. అంతేకాకుండా యేసు ప్రభువారు చేసిన మరొక గొప్ప కార్యం ఏంటంటే రొట్టెలను, చిన్న చేపలను ఏం చేస్తున్నారు? 5,000 మందికి పంచిపెట్టి ఉన్నారు, ఆశీర్వదించున్నారు. ఆశీర్వదించే రీతిగా ఆయన గొప్ప కార్యాన్ని చేస్తున్నారు. అదే రీతిగా ఈయన కూడా, ఏలియా గారు కూడా ఆఖరితో ఉన్న ఆ యొక్క విధవరాలి యొక్క ఇంటికి వెళ్ళి ఆమె వేసిన ఆ యొక్క కొంచెం పిండి, కొంచెము నూనెతో వేసిన ఆ యొక్క రొట్టె వల్ల మరణించిపోతాను అనుకుంటున్న ఆ యొక్క విధవరాలి యొక్క కుటుంబానికి ఒక బ్రతుకును ప్రసాదించిన వారు ఏలియా గారు చేసిన అద్భుతం. యేసు ప్రభువు వారు చేసిన అద్భుతం అదే. ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీర్చిన వాడై ఉన్నాడు, సమృద్ధినిచ్చిన వాడై ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్న వీరికి ఏం అవుతుందంటే ఏలియాయే యేసు ప్రభుల వారి ఉన్నారు అన్న అవగాహన వస్తూ ఉన్నది. ఇంకా చేస్తున్నారు కార్యాలు మనకు తెలుసు. మొదటి రాజుల గ్రంథం 17:22లో చనిపోయిన విధవరాలి యొక్క కుమారుణ్ణి లేపి ఉన్నారు. ఎవరు? ఏలియా గారు. యేసు ప్రభుల వారు కూడా అనేకము అయిన మృతము చెందిన వారిని, రాజరు మనకు తెలుసు, అలాగే ఆ ఏరు కుమార్తె మనకు తెలుసు, అనేకులను యేసు ప్రభుల వారు మృతులను లేపిన వారై ఉన్నారు. అదే రీతిగా మనం ఇంకా చూస్తున్నట్లయితే అటువంటి అద్భుతమైన కార్యాలు యేసు ప్రభువు చూసిన. అందుచేతనే మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 13-14లో చూస్తూ ఉంటాం. నేను ఎవరని ప్రపంచము చెప్పుకొనిచున్నది, వ్యక్తులు ఎవరని చెప్పుకొనిచున్నారు అంటే శిష్యులు అంటున్నారు, మీరు ఏలియా అని చెప్పుకొనిచున్నారయ్యా అంటున్నారు. ఎందుకంటే అద్భుత కార్యాలు చేస్తున్నాడు. యేసు ప్రభుల వారు పోషిస్తూ ఉన్నాడు, సమృద్ధినిస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపుచూ ఉన్నాడు. ఆయన ప్రకృతి మీద అధికారము కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన బాహ్యము మాత్రమే కాదు, అంతరంగాన్ని పరిశీలన చేస్తున్న వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏలియా వలె కార్యములు చేసిన వారెవరు? ఎవరు? యేసు ప్రభుల వారు. ఇదంతా ఎందుకు చెప్పి ఉన్నానంటే ఏలియా యేసు ప్రభు ఒకటే అని చెప్పడానికి కాదు, కానీ యేసు ప్రభుల వారు చేసిన కార్యాలు మనం గుర్తెరుగుటకు, ఆయన పోషించేవాడు అని, ఆయన బ్రతికించేవాడు అని, ఆయన మన యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తున్నవాడని మనం గమనించాలి.
పరిశీలన చేస్తున్నవాడు. ఇక్కడతో ఏలియా గారు ముగింపబడి ఉన్నారు కనుక మొట్టమొదటిగా ఎవరు? యేసు ప్రభువు మొదటి రాజుల గ్రంథంలో సర్వజ్ఞానమును కలిగిన రాజు. రెండవదిగా సంఘమును కట్టినవాడు, సంరక్షిస్తున్నవాడు, సంఘములో ఆత్మను మనకు అనుగ్రహించినవాడు. అయితే మూడవదిగా ఎవరు? యేసు ప్రభుల వారు ఏలియా వలె కార్యములు జరిగించిన వారు. ఇది ఆ ఏలియాను పోలిన వారు యేసు ప్రభుల వారు. నాలుగవ వ్యక్తి ఎవరు? ఏలియా తర్వాత ఎవరు? ఎలీషా. ఎలీషాకు యేసు ప్రభుల వారికి చాలా పోలికలు ఉన్నాయి. కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఎలీషా అనే మాటకు గల అర్థం ఏంటంటే దేవుడు రక్షించువాడని ఎలీషా అన్న మాటకు అర్థం. యెహోషువ అనే మాటకు యేషువా అనే మాట గల అర్థం ఏంటి? మనం యెహోషువ గ్రంథం ధ్యానించినప్పుడు ఏం ధ్యానించినాం? యెహోవాయే రక్షకుడు లేదా దేవుడు రక్షించువాడు అని అర్థం యెహోషువ అంటే. అదే రీతిగా ఎలీషా అంటే కూడా దేవుడు రక్షించువాడు అని అర్థం. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. కనుక ఎలీషా యేసు ప్రభుల వారి యొక్క నామకరణలోనే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఇద్దరికి ఉన్న పొంతనలు పోలికలు చూస్తూ ఉన్నాం. రక్షించగలిగిన వారు యేసు ప్రభుల వారు అని మనం చూస్తూ ఉన్నాం. రాజుల గ్రంథములో నాలుగవదిగా ఎలీషాలో ధ్యానిస్తున్న మాట రక్షించగలిగిన వారు యేసు ప్రభుల వారు. ఆ తర్వాత చాలా కార్యాలు ఎలీషా, కొన్ని లేఖనా భాగాలు మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. ఎందుకంటే లేఖనా భాగాలు చెప్పి మీకు ఆ యొక్క మాటలు కూడా తెలియజేయడం ప్రాముఖ్యం. రెండో రాజుల గ్రంథంలోనికి వచ్చేసాం. ఎలీషా గారు వచ్చినారు కనుక రెండో గ్రంథం 2వ అధ్యాయం 6-10 వచనాల్లో చూసినట్లయితే ఎలీషా ఏలియాకు శిష్యుడిగా మార్చబడి ఉన్నారు. ఏలియా గారు తన యొక్క జీవితం యొక్క ఆఖరి క్షణాల్లో ఉన్నారు. ఏలియా గారు ఒక ప్రాంతాన్ని నుంచి మరొక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. గిల్గాలు నుంచి ఎరుకో నుంచి యోర్దానికి విచ్చేస్తున్నారు. అయితే ఎలీషా నువ్వు ఉండిపో అంటే, దైవజనుడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఆఖరిగా యోర్దాను దగ్గరికి వచ్చేటప్పటికీ యోర్దానులో జరుగుతున్న సంఘటన అక్కడ మనం చదువుతుంటాం. 6-10 వచనాల్లో ఎలీషాకు ఏలియా గారికి జరుగుతున్న సంభాషణ అది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. అయితే వారిద్దరూ జరుగుతున్న సంభాషణలో నీకేమి కావాలి ఎలీషా అంటే ఎలీషా గారు అంటారు ఏలియా గారికి ప్రత్యుత్తరం ఇస్తూ, ఏలియా గారు నా యొక్క యజమానుడా దైవజనుడా నాకు నీ యొక్క ఆత్మలో 2 మార్లు నాకు దయచేయము అని అడిగి ఉన్నాడు. బాగుంది. ఏలియా గారు అన్నారు, ఎలీషా అయితే మంచిది, నీవు అది ఖచ్చితంగా పొందుకుంటావు అని వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన ఏలియా గారు ఏమై ఉన్నారు? ఆరోహణమైపోయారు. ఏలియా గారి గురించి చెప్పవలసిన మరొక మాట ఏంటంటే ఈనోకు వలె, అంటే ఎవరు? హానోకు వలె. అలాగే ఏలియా గారు ఆరోహణమయ్యి పైకి వెళ్ళిపోయారు. అలాగే యేసు ప్రభుల వారు కూడా ఆరోహణమయ్యి నిత్య రాజ్యానికి వెళ్ళిన వారై ఉన్నారు. ఏలియా గారితో చెప్పుచున్న పోలికలో ఎలీషా గారి దగ్గరకు వచ్చేటప్పటికి వీరు ఎక్కడున్నారని చెప్పి ఉన్నారు. ఆఖరికి ఎక్కడున్నారు? యోర్దాను నది దగ్గర ఉన్నారు. యోర్దాను నది దగ్గర ఉన్న ఎలీషా గారు ఇప్పుడు ఏలియా పైకి వెళ్తున్నారు. రథముల్లో అగ్ని చేత పైకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. అప్పుడు ఏలియా యొక్క దుప్పటి వచ్చి ఎలీషా మీద పడగా ఎలీషా వెంటనే 2 ఆత్మశక్తిని యోర్దాను నది తీరాన పొందుకొని ఉన్నాడు. అదే రీతిగా యేసు ప్రభుల వారి యొక్క పరిచర్య కాలము సువార్త గ్రంథాల భాగాలు నేను చెప్పదలుచుకోలేదు, ఇంటికి వెళ్ళిన చూసుకోనండి. ఆయన బాప్తిస్మము యోర్దాను నది తీరాన పొందుకొని ఉన్నాడు. బాప్తిస్మము పొందుకొనిన ఆ సమయాన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపములో? పావురము రూపములో ఆయన మీదకు రాగా పరలోకము నుంచి ఒక గొప్ప శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు. ఇద్దరి యొక్క పరిచర్య కాలాలు ప్రారంభమైనది యోర్దాను నది తీరాన్నే. ఇద్దరు పరిశుద్ధాత్మ, అంటే యేసు ప్రభువు వారు జననమే పరిశుద్ధాత్మ యొక్క శక్తి నుంచి. అయితే అది ఇతరులకు ప్రత్యక్షపరచబడినది. యోహాను గారి యొక్క శిష్యులు ఈయనకు పరిశుద్ధాత్మ వచ్చినది అని గ్రహించే కను విప్పు కలిగినది ఎక్కడంటే యోర్దాను నది తీరాన.
అదే విప్పు మనం చూస్తూ ఉంటాం. వెంటనే ఎలీషా తనకున్న దుప్పటితో నదిని కొట్టగా నదిలో 2 పాయలుగా చీలిపోతుంది. ఎలీషా నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు ఎలీషాని చూస్తున్న వారందరూ అంటున్నారు, తోటి దైవజనులు అక్కడ, ఈయన ఎలీయా యొక్క 2 ఆత్మశక్తిని పొందుకున్నాడు అన్నది 2వ రాజుల గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, ఇతర దైవజనులు చెప్పుట. అదే రీతిగా యేసు ప్రభుల వారి గురించి బాప్తిస్మమిచ్చి యోహాను తెలియజేస్తున్నాడు, ఈయన లోక పాపములను మోసుకుని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల. దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకుని యేసు ప్రభుల వారిని చూచి ఎలీషా వలె యేసు ప్రభుల వారు కూడా యోర్దాను నది తీరాన్ని నుంచే తన యొక్క పరిచర్యను ప్రారంభించిన వ్యక్తి. యోర్దాను నది తీరాన్ని నుంచే ఆయన తన యొక్క కార్యములను జరిగించడానికి ముందుకు వెళ్ళిన వ్యక్తి. అలాగే ఆత్మను పొందుకున్న వారు యేసు ప్రభుల వారు. 3వదిగా 10 పోలికలు ఉన్న యేసు ప్రభు వారికి ఎలీషా గారికి. 3వ పోలిక ఏంటంటే యేసు ప్రభు వారికి ఎలీషా గారికి, ఎలీషా గారు ఆ యొక్క 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 34-35 వచనాల్లో ఒక స్త్రీ యొక్క కుమారుణ్ణి మరణించగా తన్ను మళ్ళా తిరిగి జీవములోనికి తీసుకుని వస్తారు ఎలీషా గారు. ఆ కుమారుడు పుట్టడానికి గల కారణము అంటే ప్రార్థించినది ఆ గర్భము దాల్చలేని స్త్రీకి, గొర్రాలుగా ఉన్న స్త్రీకి కుమారుడు కలగాలని ప్రార్థించినది ఎలీషా గారే. ఆయన మరణించగా తను మళ్ళా జీవించినట్లు ప్రార్థించినది కూడా ఎలీషా గారే. అలాగే యేసు ప్రభుల వారు అనేకుల యొక్క జీవితాలలో బిడలను ప్రసాదించిన దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క శక్తి ద్వారా ఆయనకు తనకు తానే జన్మించడమే ఒక గొప్ప ఆశ్చర్యం, తన యొక్క జననం. అదే రీతిగా అనేకులను మరణించిన వారిని తిరిగి లేపిన దేవుడై ఉన్నాడు యేసు ప్రభుల వారు. లాజరును రేపి ఉన్నాడు. ఇందాక చెప్పినట్లు ఏలియా గారి గురించి ధ్యానిస్తున్నప్పుడు ఎవరిని? యాయీరు యొక్క కుమార్తెను లేపినాడు. తన యొక్క పరిచర్య కాలంలో అనేకులకు మృతి చెందిన వారికి తిరిగి జీవమునిచ్చిన వారు యేసు ప్రభువు. ఎలీషా వలె 3వదిగా మృతి చెందిన వారిని తిరిగి లేపినవారు. తర్వాత ఎలీషా చేసిన మరొక అద్భుతం ఏంటంటే 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42-44 వచనాల్లో ఎలీషా 100 మందికి కొంచెము ఆహారముతో భోజనాన్ని పెడుతూ ఉంటాడు. ఆ 42-44 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే కొంచెం మందికి శిష్యులు అంటూ ఉంటాడు, గెహజీ ఏ రీతిగా అది సరిపోతుంది దైవజనుడా అంటే, ప్రార్థన చేసి పెట్టగా అది అందరికీ సరిపోతుంది 100 మందికి. అదే రీతిగా యేసు ప్రభుల వారు కూడా ఆయన ఏం చేస్తున్నారు? 4000 మందికి 5000 మందికి రొట్టెలను చేపలను సమృద్ధిగా ఇచ్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలి అంటే ఎలీషా కేవలము భుజించే ఆహారాన్ని ఇచ్చిన్నాడు. యేసు ప్రభువు అక్కడ భుజించే ఆహారముతో పాటు దానికి ముందుగా ఏం చేస్తున్నారు? ఆత్మీయమైన ఆహారాన్ని, జీవాహారాన్ని దేవుడు ఇచ్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభుల వారు రక్షించేవాడు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నింపబడినవారు, యేసు ప్రభు పరిచర్యను చేసిన వారు, యేసు ప్రభు వారు సమృద్ధినిచ్చేవారు, యేసు ప్రభు జీవాహారమునిచ్చేవారు, యేసు ప్రభు మృతి చెందిన వారిని జీవింపజేయవారు. తర్వాత 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఏలియా కొంచెము నూనెను అనేకమైన పాత్రల్లో నింపబడే నూనెగా మారుస్తాడు. అక్కడ ఒక పట్టణంలో ఒక స్త్రీ కొంచెము నూనె ఉన్నది ఇంటిలో, అయితే ఆ నూనెను అనేకమైన పాత్రలో తన యొక్క ఇరుగు పొరుగు వారి యొద్ద నుంచి పాత్రలు తెచ్చుకొని కూడా నింపుకున్నదని చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి యొక్క మొట్టమొదటి అద్భుతం ఏంటి? నీళ్లను ద్రాక్షారసముగా మార్చి ఉన్నాడు. అనేకులకు ఆహారమును ఇచ్చిన దేవుడు ఆయన. తర్వాత 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా చేసిన మరొక అద్భుతం ఏంటంటే, ఏం చేశాడు అక్కడ 5వ అధ్యాయంలో? కుష్ఠిరోగి అయిన నయమానుకి ఏం చేస్తున్నాడు? స్వస్థతనిచ్చున్నాడు. యేసు ప్రభు వారి యొక్క కాలంలో మనకు తెలుసు, ఒక భాగంలో 10 మంది కుష్ఠిలోకి స్వస్థతనిచ్చినాడు. మరొక భాగంలో 30 సంవత్సరాల నుంచి ఏ ద్వారాన్న బెతస్తా కోనేరు యొద్ద అస్వస్థతతో బాధపడుచున్న వారికి మళ్ళా స్వస్థతనిచ్చినాడు. కనుక యేసు ప్రభు వారి ఎలీషా గారి వలె కూడా స్వస్థతను ఇచ్చిన దేవుడై ఉన్నాడు. తర్వాత ఇది చాలా ప్రాముఖ్యం. మనకు తెలుసు గెహజీ ఏం చేస్తున్నాడు? అదే 5-6 అధ్యాయాల్లో నయమాను నీకు డబ్బులు ఇస్తాను అంటే గెహజీ డబ్బులు తీసుకొని తన యొక్క దైవజన్ని ఏం చేస్తున్నాడు?
మోసం చేసి ఉన్నాడు. యేసు ప్రభువును మోసం చేసిన వ్యక్తి ఎవరు? యూదా. ధనమునకు యేసు ప్రభుల వారిని మోసం చేసిన వ్యక్తి యూదాగా. ఎలీషా గారికి యేసు ప్రభువారికి ఈ రీతిగా చాలా పోలికలు ఉన్నాయి. ఆ రీతిగా యేసు ప్రభువుని మోసం చేస్తున్నాడు ఎవరు? యూదా ఇస్కరియోతు. అంతేకాకుండా ఎలీషా 6వ అధ్యాయంలో చేసింది ఏంటంటే, గొడ్డలిని నీటి మీద అలాగే ముందుకు వెళ్ళేలా చేస్తున్నాడు. నీటిలోనికి పడిపోకుండా, నీటిలో సింక్ అయిపోకుండా దాన్ని అలాగే తేలి ముందుకు వెళ్ళేలా చేస్తున్నాడు. యేసుప్రభు ఏం చేస్తే తనకు తానే నీటి మీద నడిచిన వాడై ఉన్నారు యేసుప్రభుల వారు. ఆ తర్వాత మరొక మాట యేసుప్రభు వారి గురించి చెప్పాలి, ఎలీషా గురించి. ఏంటంటే ఎలీషా తర్వాత అధ్యాయంలో చూపు లేని వారికి చూపుని ప్రసాదించినట్టు అద్భుతాలు చేస్తున్నాడు. యేసుప్రభు అనేకులకు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక భక్తుడు ప్రార్థించగా ఆ యొక్క వ్యక్తికి ఏం చేస్తున్నాడు? చూపును ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క భిక్షము ఎత్తుకొనిచున్న వ్యక్తికి అనేకులకు చూపును ప్రసాదించేవాడు. ఆత్మీయమైన చూపును కూడా ఇచ్చిన వారు యేసుప్రభుల వారు. ఆధ్యాత్మికమైన కనులను, నేత్రమునిచ్చి దేవుణ్ణి చూచే శక్తిని, ఆత్మ యొక్క పరిపూర్ణత పొందే శక్తిని, వాక్యము యొక్క శక్తిని అవగాహన చేసుకునే నేత్రములను ఇచ్చిన వారు యేసుప్రభుల వారు. ఆ తర్వాత ఆఖరిగా ఎలీషా యేసుప్రభు వారు ఏంటంటే, ఎలీషా మరణించిన తర్వాత ఎలీషా యొక్క శరీరమునకు తగులుచున్న మృతదేహాలన్నీ సజీవముగా లేపబడుతున్నాయట. సజీవముగా లేపబడుతున్నాయి. 2వ రాజుల గ్రంథంలో చూస్తూ ఉంటాం ఈ మాట. ఎలీషా మరణించిన తర్వాత ఆయన యొక్క మృతదేహాన్ని ఒక గుహలో పెట్టేసినప్పటికీ ఆ మృతదేహము పెట్టబడిన గుహలో అనేకం యొక్క శవాలు పెడుతుంటే ఆ శవాలు సజీవముగా బయటకు వచ్చేస్తున్నాయి. అక్కడ ఒక గొప్ప భూకంపం వస్తూ ఉన్నది. ఆ శవాలన్నీ వైబ్రేషన్ పొందుతూ ఉన్నాయి. యేసు ప్రభుల వారు అయితే తనకు తానే సాక్షాత్తుగా మృతములో నుంచి తిరిగి లేచిన మృత్యుంజయుడై ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా మనము మృత చెందినప్పటికీ మనకు మళ్ళా నిత్య జీవాన్ని ప్రసాదించినట్లు తిరిగి లేపగలిగిన శక్తి కలిగిన వాడు, తిరిగి లేపేవాడు యేసు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా. మరణించిన వారందరికీ మరొక జన్మాన్ని, మరొక రాజ్యాన్ని ఏర్పరిచిన వారు యేసు ప్రభుల వారై ఉన్నారు. కనుక ఎలీషాను పోలిన వారు చాలా కార్యాలు, 10 కార్యాలు మీకు చెప్పి ఉన్నాను. ఇటు రీతిగా 10 పోలికలు యేసు ప్రభు వారికి, ఎలీషా గారికి ఉన్నాయి. ఏలియా గారికి యేసు ప్రభు వారికి ఉన్నాయి. రాజుల గ్రంథం నుంచి ఆఖరిగా 5వ మాట రాజుల గ్రంథం నుంచి ఏంటంటే, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. 23వ అధ్యాయం 3వ వచనం. 23:3 ఆఖరి మాట. యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదామని యెహోవా సన్నిధిని నిబంధన చెయ్యగా. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు యొక్క కాలం వచ్చేటప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. సొలొమోను దేవాలయం కూలిపోయినది. అదే రీతిగా నాశనం అయిపోయిన దేవాలయపు యొక్క గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథం అయితే ఎక్కడో పాడిపోయి ఉన్నది. అయితే ఈ రాజు ఎవరు? ఆయన యోషియా అనబడుచున్న ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, దేవాలయపు యొక్క గ్రంథాన్ని లేదా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వెతికించి దాన్ని కనుగొని దానిలో ఉన్న ఆ యొక్క ఆజ్ఞలన్నిటినీ చదివి అక్కడి నుంచి చెప్తున్నాడు ప్రజలందరితో, మీరందరూ ఈ గ్రంథాన్ని పాటించాలి, ఈ గ్రంథంలో రచించబడిన సంగతులను మీరు అవలంబించాలి అని వారందరి యొక్క వినికిడిలో బైబిల్ గ్రంథాన్ని చదివించి వారికి నిబంధన ఏర్పరచగా అందరూ సమ్మతించిరి అని ఆ యొక్క లేఖన భాగం యొక్క అంతంలో 3వ వచనం అంతంలో మనం చూస్తూ ఉన్నాం. అట్టి రీతిగా ఎక్కడో పోయిన ఆ యొక్క నిబంధనను, ఎక్కడో పోయిన ఆ యొక్క గ్రంథాన్ని తిరిగి తీసుకుని వచ్చి ఒడంబడికలోనికి నడిపించిన వారు యోషియా అనబడుచున్న రాజు. 5వదిగా యేసు ప్రభుల వారు రాజుల గ్రంథం నుంచి ఎవరు అంటే, మనము ఈ మాటను ఆల్రెడీ ఒక వ్యక్తిలో చూసిన. ఎవరు ఆయన? యెహోషువ గారు. ఏం చేసినారు? ఆయన నిబంధనను ఏర్పరిచిన వాడై ఉన్నాడు. ఇశ్రాయేల్ ఎప్పుడు నిబంధన కోల్పోతున్నారు.
అయితే ఒక్కొక్కరు నిబంధన ఏర్పరుస్తూ వచ్చున్నారు. దానిలో మరొకరు యోషి అనబడుచున్న ఈయన అయితే ప్రాముఖ్యముగా నిబంధన జనులుగా మనలను మార్చిన వారు యేసుప్రభుల వారు. దేవుని యొద్ద నుంచి దూరం అయిపోతున్న మనకు, ఆత్మ నుంచి దూరం అయిపోతున్న మనకు, దేవుని శక్తిని కోల్పోతున్న మనకు దేవునితో నిబంధన ఏర్పరిచి దేవుని యొక్క ఆజ్ఞలు మనకు నేర్పించి దాన్ని మనం పాటించినట్లు మనకు సమస్తమును తెలియజేసిన వారు యేసుప్రభుల వారు. మనలను ఒక నిబంధనలోనికి, దేవునికి మనకు ఒక బంధాన్ని ఏర్పరిచిన వారు యేసుప్రభుల వారు. ఈ యొక్క 5 ప్రాముఖ్యమైన విషయాలు యేసుప్రభుల వారి గురించి రాజుల గ్రంథాల నుంచి. మొట్టమొదటిగా ఆయన సర్వజ్ఞుడైన దేవుడు, రెండవదిగా సంఘాన్ని కట్టినవాడు, మూడవదిగా ఏలియాతో ఆయనకు పోలికలు ఉన్నాయి, నాలుగవదిగా ఎలీషాతో పోలికలు ఉన్నాయి. ఈ పోలికలు అనేకమైన కార్యాలు చూస్తున్నాం. యేసుప్రభువు వారు చేయగలిగినది, చేసింది, చేయబోతున్నది. అదేవిధంగా ఆఖరిగా ఆయన నిబంధన జనులుగా మనల్ని మార్చినవాడు, తండ్రితో సంబంధాన్ని మనకు ఏర్పరిచిన వారు యేసుప్రభుల వారు. ఇప్పుడు మనమందరం ఏమై ఉన్నామంటే యేసుప్రభుల వారు నిబంధనతో మనల్ని మార్చగా మనము దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన రాజ్య నివాసులుగా, దేవుని యొక్క స్వాస్యముగా యేసుప్రభుల వారి యందు మార్చబడి ఉన్నాం. దేవుని యొక్క ఆస్తికి మనం వారసులం. ఈనాడు ఈ దీవెనలు మనకు కావాలి అంటే యేసు చెంతకు రావాలి. కనుక కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, ఈనాడు నీ యొక్క వాక్యము నుంచి మీరు మాట్లాడిన వాక్య భాగముకే వందనాలు. మీ యొక్క శక్తిని మీరు మా మీద కుమ్మరించిన విధమును బట్టి వందనాలు. రాజుల గ్రంథాల నుంచి మీరు ఏ రీతిగా ప్రత్యక్షపరచబడుచున్నారు అన్నది మేము ధ్యానించున్నాం. మీరు మాయల్లో చూపుచున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని దీవించండి. మీ యొక్క ఆత్మ తాకిడిని మాకు తోడుగా ఉంచండి. ఈనాడు సంఘము మీరు కట్టి ఉన్నారని అనేకులు గ్రహించక దీని మీదకు తిరుగుబాట్లు చేయడానికి వస్తున్నారు. దీన్ని నామరూపాలు చేయకుండా చేయాలని చూస్తున్నారు. కానీ నీవు కట్టిన సంఘాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని వాగ్దానం చేసినందుకు వందనాలు. నీవు నియమించిన సంఘమై ఉన్న మమ్మల్ని అందరినీ నీ రాజ్యములోనికి మీరు చేర్చుకునే వారని మీరు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అటు రీతి అయిన కృపను మాకు అనుగ్రహించండి. ఎలీషా వలె, ఏలియా వలె మీరు చేసిన కార్యాలు మరింత 100 రెట్లు ఉన్నాయి. గ్రంథకర్త అంటున్నాడు యోహాను శుభవార్తల ఆఖరి భాగాల్లో యేసు ప్రభువు వారు చేసిన కార్యాలను వివరించడానికి, రచించడానికి గ్రంథాలే సరిపోవు అని రచించున్నాడు. అవును ప్రభువా, నీవు రచించిన కార్యాలు, నీవు చేసిన కార్యాలు మాటల్లో చెప్పలేనివి, మా హృదయమునకు గోచరము కానివి. అయితే నీవు దానికి మించిన కార్యాలు మేము చేసేదము అని తెలియజేస్తున్నావు. దానికి మించిన అద్భుతాలు చేసే శక్తిని మాకు ఇచ్చినావు. ఈనాడు అటువంటి ఆత్మ శక్తితో మేము ముందుకు వెళ్ళినట్లు సహాయించండి. ఏ రీతిగా సాతాను సంఘాన్ని, విశ్వాసులను మాలో ఉన్న శక్తిని గ్రహింపలేకుండా ఆటంకములు ఏర్పరుచున్నదో, శ్రమను ఏర్పరుచున్నదో ప్రతి సంఘమునకు తెలియజేస్తున్నాం. సార్వత్రిక సంఘానికి యేసునామములో ప్రతి సాతాను యొక్క శక్తులను మేము ఖండిస్తున్నాము తండ్రి. మీరు మాలో ఉంచిన శక్తి ద్వారా మేము ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అటు రీతైన శక్తిని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ మనకందరికీ సదాకాలము దేవుడు తోడుగా ఉంచునుగాక. ఆమేన్.